నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండలో బీఆర్ఎస్ భోరుమంటుంది. అభ్యర్థిగా నిలబడ్డ కృష్ణారెడ్డిని తలుచుకొని విలవిల్లాడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జానారెడ్డి వ్యూహరచనకు విలవిల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల నియోజకవర్గ స్థాయి నాయకులను చేర్చుకోవడానికి వ్యూహరచన చేస్తూ ఉన్నారు. గ్రామాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఓవైపు కరువు, ఒకవైపు ఎండలు బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులో అభ్యర్థిత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. దీంతో ఏం చేయాలనో ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నాయకులు, ద్వితీయశ్రేణి పార్టీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి. నల్గొండ రాజకీయ పరిస్థితులను చూస్తే 40 ఏళ్ల రాజకీయంలో తన కుమారుడైనటువంటి రఘువీరారెడ్డిని గెలిపించుకోవడం కోసం జానారెడ్డి ఓవైపు వ్యూహాలు పంతా ఉన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 3 నియోజకవర్గాల్లో తమకున్నటువంటి పట్టును మరింత పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. తమకు సుదీర్ఘకాలంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారిని, తమను వెన్నుపోటు పొడిచినటువంటి వారిని కూడా చేర్చుకొని బలోపేతం చేసి భారీ మెజార్టీతో ముందుకు వెళ్ళాలని కదులుతూ ఉన్నారు జానారెడ్డి. ఈవైపు దీంతో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రంగా విలవిల్లాడుతున్నారు. అయోమయమైన పరిస్థితి బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. ఇక అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి ఎవరికి కూడా సుపరిచితుడు కాదు. నల్గొండ అసెంబ్లీలో అతని తమ్ముడు చేసినటువంటి అరాచకాలు కనుల ముందే కనిపిస్తుండడంతో ఈ 3 నియోజకవర్గాలతో పాటు నల్గొండ నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ శ్రేణులో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ఏమి చేయాలనో తోచక చిన్నపరెడ్డి వైపు చూస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికైనా మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఇప్పటికే వేదనను అధిష్టానానికి చేరవేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఒత్తిడి కూడా పెరిగినట్టు తెలుస్తూ ఉంది. గ్రామస్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తూ ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా తీరా చిన్నపరెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరినప్పటికీ కేసీఆర్ ఈ కీలకమైనటువంటి నిర్ణయంలో తొందరపాటు నిర్ణయంతో చేశారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. దీంతో 3 నియోజకవర్గాలకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీలో బోరుమనే శబ్దాలు వింటున్నాయి. ఇక నల్గొండలో కూడా అదే పరిస్థితి. కంచర్ల బ్రదర్స్ యొక్క అరాచకాలు, బ్రదర్స్ చేసినటువంటి అన్నీ కూడా తీవ్ర మనోవేదనతో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇక పార్టీ మనుగడ ఉండదు అనే భావనలో ఎటువైపు వెళ్ళాలో తీవ్రమైనటువంటి మనోవేదన చెందుతూ ఉన్నారు. అనేక మంది సర్పంచులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అక్కడ 70% సర్పంచులు బీఆర్ఎస్ శ్రేణులే ఉన్నారు. అయినప్పటికీ కంచర్ల బ్రదర్స్కి ప్రాతినిధ్యం ఇవ్వడంతో వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళలేక, బీజేపీ వైపు వెళ్ళలేక, బీఆర్ఎస్లో ఉండలేక ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నాయకులపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని గ్రామస్థాయి నాయకులు తీసుకొస్తూ ఉన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. లేదంటే తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. లేదా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోవడానికి కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో ఆందోళనకరంగా. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను చేర్చుకోవడానికి ఆయన వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇక పక్కనున్నటువంటి మిర్యాలగూడెంలోనూ ఆయనకు ప్రాతినిధ్యం ఉంటుంది. గత సుదీర్ఘకాలం కూడా ఆయన వర్గం అంటూ ఇక్కడ ఉన్నది. ఆయనకు ఇక్కడ భారీ సపోర్ట్ కూడా దొరుకుతుందనే అభిప్రాయంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ పార్టీ మారకున్నా తమకు సపోర్ట్ చేయాలని అభ్యర్థించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ జానారెడ్డి సహచరుడు కావడంతో అక్కడ కూడా భారీ మెజార్టీ వచ్చే అవకాశము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకర
పడతా ఉన్నారు. బీఆర్ఎస్కు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నీటి విడుదల రెండో పంటకు లేకపోవడం, తీవ్ర కరువు పరిస్థితులు, రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశం, కరువు అంశం, మొన్న కేసీఆర్ పర్యటించడం వల్ల ఇక్కడ ఎండిపోయినటువంటి పంటలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉంటుంటారో అది సహజంగా జరుగుతున్నటువంటి తీరు. అటువంటి పరిస్థితుల్లో ఈ కరువు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవన్నీ తమకు కలిసి వస్తాయనేది బీఆర్ఎస్ శ్రేణుల యొక్క అభిప్రాయం. అటువంటి పరిస్థితుల నుండి బీఆర్ఎస్కు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ నిలబెట్టకుండా కనీసం పరిచయం కూడా లేని బీఆర్ఎస్ శ్రేణులనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి అన్నకు ఇవ్వడం అనేది ఇప్పుడు తీవ్ర ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు విలవిల్లాడుతున్నారు. మరి వారిని ఎవరు ఆదుకోవాలి? వీటన్నిటిని చూసి తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇచ్చినట్లయితే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నాయకులు, క్షేత్రస్థాయి క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి ఇప్పటికే వినతి పత్రం అందజేసినట్టు తెలుస్తూ ఉంది. చిన్నపరెడ్డి వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం, అక్కడ మిర్యాలగూడెంలోనూ ప్రాతినిధ్యము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాలను కట్టడి చేసినట్లయితే బీఆర్ఎస్ గెలుపు సునాయాసంగా ఉంటుందనే అభిప్రాయాన్ని తెరమీదికి తీసుకొస్తా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఇప్పటికే సమయం ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డిని వెంటనే మార్చాలనే ఒత్తిడి కూడా పెరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. జగదీశ్వర్ రెడ్డి సైతం పునరాలోచన చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈసారి తప్పకుండా మారతారనే ఆశాభావాన్ని బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. లేదు అంటే బీఆర్ఎస్ పూర్తిగా గ్రామ స్థాయి నుంచి కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా జానారెడ్డి వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయనే రాజకీయ విశ్లేషణ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.